సంక్రాంతి పండుగకి పట్టణ ప్రజలు పల్లెబాటు పట్టారు. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిపోయాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్, చెర్లపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడుతున్నారు. ఎల్బీ నగర్ నుంచి మా ప్రతినిధి సైదులు మరింత సమాచారం అందిస్తారు. పండుగ నేపథ్యంలో ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ప్రయాణికుల సౌకర్యార్థం. అయితే మనకి ఎన్నిటి నుంచే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. స్పెషల్ బస్సులు కూడా ఆర్టీసీ ఏర్పాటు చేయడంతో బస్సు సౌకర్యం వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచనలు ఆర్టీసీ సిబ్బంది చేస్తుంది. దీంతో పాటుగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముఖ్యంగా ఇక్కడ అధికారులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బస్సులు వెంటనే ఇటు మనకి మహాలక్ష్మి పథకం ద్వారా వర్తించేటువంటి బస్సులు, అదేవిధంగా స్పెషల్ బస్సులు ఇవన్నీ కూడా మనకి ఎల్బీ నగర్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెబుతున్నారు. అయితే వారు బస్సులు సౌకర్యార్థం ప్రయాణికులందరూ కూడా వినియోగించుకోవాలని సూచనలు చేస్తున్నారు. వాటితో పాటుగా కొన్ని మనకి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడకి కొన్ని స్పెషల్ బస్సులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ అధికారి శ్రీధర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో మనకి ప్రత్యేకించి ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి మనం స్పెషల్ బస్సులు ఎన్ని నడిపిస్తున్నాము, ఎలా ఏర్పాట్లు, ప్రయాణికుల రద్దీ కూడా మనకి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు మనం చేపట్టబోతున్నాం? ఎల్బీ నగర్ దగ్గర నుంచి రోజుకి దాదాపు 300 నుంచి 350 వరకు ఎక్స్ట్రా బస్సెస్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇవి రోజు యాక్చువల్గా ఇక్కడ నుంచి మనకు 750 నుంచి 800 బస్సులు నడుస్తాయి. దానికి అదనంగా ఈ 300-400 బస్సులు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆ ప్లానింగే కాదు, ఇంకా ఎక్స్ట్రా అవసరం ఉంటే కూడా ఇక్కడ హయత్ నగర్ డిపో మేనేజర్ కానీ, దిల్సుఖ్ నగర్ డిపో మేనేజర్ కానీ, సిటీలో ఉన్న బస్సెస్ కానీ డైవర్ట్ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రౌండ్ ద క్లాక్ ఇక్కడ మానిటర్ చేసినందుకు నల్గొండ ఆర్ఎం గారు అయితేంది, ఖమ్మం ఆర్ఎం గారు అయితేంది, వాళ్ళ సిబ్బందితో ఇక్కడ ఉండి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చేందుకు మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ రద్దీ అంటే మనకి సూర్యాపేట వయా ఖమ్మం సైడ్ ఉందా సార్, లేకపోతే నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, ఇట్లా హుజూర్ నగర్ ఇటువైపు కనిపిస్తుందా? ఎట్లా ఉంది సార్ ప్రస్తుతం? అంటే సాయంత్రం పూటకు వచ్చేసరికి మనం లాంగ్ డిస్టెన్స్ కనబడుతుందండి. ఇవాళ మార్నింగ్ నుంచి మాత్రం మనకు నల్గొండ కానీ, మిర్యాలగూడ, అదేవిధంగా ఖమ్మం, సూర్యాపేట వరకు, కోదాడ వరకు కూడా కొద్దిగా ట్రాఫిక్ ఉంది. బియాండ్ దట్ అనేది కొద్దిగా తక్కువ ఉంది. సాయంత్రం 4-5 తర్వాత వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మహాలక్ష్మి పథకం వర్తించేటువంటి బస్సులకు సంబంధించి అదనంగా ఏమైనా పెంచడం జరిగిందా? ఎలా చర్యలు? అదనంగా పెట్టామండి. ఇప్పుడు ఈ 400 బస్సులు ఏవైతే అదనంగా ఉన్నాయో అవన్నీ దాదాపు 90% మహాలక్ష్మికి సంబంధించిన దానికి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు, బస్సులన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు అన్నింటిలో కూడా మహాలక్ష్మి వాళ్ళకు వర్తిస్తుంది. ఈ ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు మీద స్పెషల్ ఉన్నా కానీ అది మహాలక్ష్మి అలౌడేనండి. అదే అందులో డౌటే లేదు, ఎలాంటి సందేహం పడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయబోతున్నారు? ఎటువంటి చర్యలు ఉండబోతాయి ఒకవేళ వాళ్ళు ఏమన్నా తీసుకుంటారు? అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నది మాత్రం ఆర్టీసీ నుంచి బస్సులు పబ్లిక్కి పంపించినందుకే మేము ఉన్నాం కనుక ఆ బస్సులు పబ్లిక్ వచ్చినంత కాలం మేము బస్సులను పెట్టేసి వాళ్ళని క్లియర్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. మొత్తం అంతా ఇక ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా నల్గొండ వయా మిర్యాలగూడ, హుజూర్ నగర్ వైపు వెళ్తారు కాబట్టి నల్గొండ ఆర్ఎం గారు కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఇక్కడ మనకి ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా నల్గొండ వెళ్ళే ప్రయాణికులే ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ప్రత్యేకించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? రెగ్యులర్గా అసలు మనకి ఎన్ని బస్సులు తిరుగుతాయి? అదనంగా ఇప్పుడు మనం సంక్రాంతి పండుగ దృష్టిలో పెట్టుకొని అదనంగా ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు? అంటే ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మనం సంక్రాంతికి స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. మన నల్గొండ జిల్లాలోని 7 డిపోల నుంచి కూడా మనము హైదరాబాద్కి జనరల్గా ప్యాటర్న్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ షెడ్యూల్స్ సుమారుగా 400 బస్సులు హైదరాబాద్ రూట్స్లోనే తిరుగుతాయి. ఈ సంక్రాంతి ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం అదనంగా 60 నుంచి 70 బస్సులు ఎవ్రీడే మనం ప్లాన్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా మనం మొత్తం 300 బస్సులు ప్లాన్ చేశాము. డిమాండ్ని బట్టి ఇంకా అదనంగా కూడా తిప్పడానికి మేము ప్లాన్ చేశాము. సో అక్కడ నుంచి కూడా కంట్రోలర్స్ని, డిపో మేనేజర్స్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ని బట్టి ఈ అదనపు బస్సులని మనం తిప్పేదానికి గాను అవసరమైనప్పుడు సిటీ బస్సులు కూడా తీసుకొని మనము ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నాం. సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం. బాగుంది. ట్రాఫిక్ ఈరోజు బాగా పెరిగింది. నిన్న నుంచే ప్లాన్ చేశాము. నిన్న కొంత మేర మనం ఆశించినంత లేకపోయినప్పటికీ ఈరోజు ట్రాఫిక్ మార్నింగ్ అవర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్ మళ్ళీ అంటే మనకి ఈరోజు అర్ధరాత్రి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా మనకి ఇంకా అంటే లాంగ్ డిస్టెన్స్ ఈరోజు నైట్, రేపు నైట్ కూడా ఉండే అవకాశం ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, ఇటు సూర్యాపేట, కోదాడ కూడా ఇవాళ రేపు డే అంతా కూడా బాగా ఉంటుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ ఎల్బీ నగర్ నుంచి ముఖ్యంగా మనకి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కోదాడకి, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కొమ్మ అట్లా వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. రెగ్యులర్ వెళ్ళే బస్సుల కంటే కూడా అదనంగా ఒక 100 బస్సులు ఇక్కడ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ముఖ్యంగా స్పెషల్ బస్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. స్పెషల్ బస్సులలో మనకి మహాలక్ష్మి పథకం వర్తించినప్పటికీ కూడా కొంత అదనపు ఛార్జీ మిగిలిన వారికి పడుతుందని చెప్పేసి, పురుషులకి అదనపు ఛార్జీ పడుతుందని చెప్పేసి కూడా అధికారులు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మనకి ఎల్బీ నగర్ ఏరియా నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి కొంత రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సంక్రాంతి పండగకి ముఖ్యంగా వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో పట్టణం వదిలి పల్లెకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఎల్బీ నగర్ ఏరియా నుంచి కొంత రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు, ఎల్బీ నగర్ నుంచి. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజాను యాదాద్రి జిల్లా అడిషనల్ ఎస్పీ చేబ్రోలు లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కాకుండా సుమారు 150 మంది సిబ్బంది నియమించామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 2 వైపులా కలిపి సుమారు 58,000 వాహనాలు వెళ్లాయన్నారు. ప్రతి 3 సెకండ్లకు వాహనం కదిలే విధంగా హ్యాండ్ స్కానర్లను పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా పంపిస్తున్నామని ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సికింద్రాబాద్ జీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు గ్రామాలకు వెళ్లేందుకు జీబీఎస్ బస్టాండ్కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. బస్సుల్లో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా మనం సంక్రాంతికి స్పెషల్ బస్సెస్ ప్లాన్ చేయడం జరిగింది. మన నల్గొండ జిల్లాలోని 7 డిపోల నుంచి కూడా మనము హైదరాబాద్కి జనరల్గా ప్యాటర్న్ ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ షెడ్యూల్స్ సుమారుగా 400 బస్సులు హైదరాబాద్ రూట్స్లోనే తిరుగుతాయి. ఈ సంక్రాంతి ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం అదనంగా 60 నుంచి 70 బస్సులు ఎవ్రీడే మనం ప్లాన్ చేయడం జరిగింది. 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా మనం మొత్తం 300 బస్సులు ప్లాన్ చేశాము. డిమాండ్ని బట్టి ఇంకా అదనంగా కూడా తిప్పడానికి మేము ప్లాన్ చేశాము. సో అక్కడ నుంచి కూడా కంట్రోలర్స్ని, డిపో మేనేజర్స్ని ఇక్కడ డిప్యూట్ చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ని బట్టి ఈ అదనపు బస్సులని మనం తిప్పేదానికి గాను అవసరమైనప్పుడు సిటీ బస్సులు కూడా తీసుకొని మనము ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నాం. సో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ అయ్యేటట్టుగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం. బాగుంది. ట్రాఫిక్ ఈరోజు బాగా పెరిగింది. నిన్న నుంచే ప్లాన్ చేశాము. నిన్న కొంత మేర మనం ఆశించినంత లేకపోయినప్పటికీ ఈరోజు ట్రాఫిక్ మార్నింగ్ అవర్స్ నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్ మళ్ళీ అంటే మనకి ఈరోజు అర్ధరాత్రి మరింత పెరిగే అవకాశం ఉంది. రేపు కూడా మనకి ఇంకా అంటే లాంగ్ డిస్టెన్స్ ఈరోజు నైట్, రేపు నైట్ కూడా ఉండే అవకాశం ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, ఇటు సూర్యాపేట, కోదాడ కూడా ఇవాళ రేపు డే అంతా కూడా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఈ ఎల్బీ నగర్ నుంచి ముఖ్యంగా మనకి నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట,
వయా కోదాడకి, అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సూర్యాపేట వయా కొమ్మ అట్లా వెళ్ళే బస్సులన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. రెగ్యులర్ వెళ్ళే బస్సుల కంటే కూడా అదనంగా ఒక 100 బస్సులు ఇక్కడ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ముఖ్యంగా స్పెషల్ బస్సులు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. స్పెషల్ బస్సులలో మనకి మహాలక్ష్మి పథకం వర్తించినప్పటికీ కూడా కొంత అదనపు ఛార్జీ మిగిలిన వారికి పడుతుందని చెప్పేసి, పురుషులకి అదనపు ఛార్జీ పడుతుందని చెప్పేసి కూడా అధికారులు ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. కాబట్టి మనకి ఎల్బీ నగర్ ఏరియా నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకి కొంత రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ యొక్క సంక్రాంతి పండగకి ముఖ్యంగా వెళ్ళేటువంటి వారు ఎవరైతే ఉంటారో పట్టణం వదిలి పల్లెకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా ఎల్బీ నగర్ ఏరియా నుంచి కొంత రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో సైదులు రాజు, ఎల్బీ నగర్ నుంచి. సంక్రాంతి సెలవులు మొదలయ్యాయి. సొంతూళ్లకు పట్టణవాసులు పయనమయ్యారు. సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో బస్సులు, రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. విద్యార్థులు సొంతూళ్లకు పయనమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు భారీ సంఖ్యలో వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పండగ సెలవులు రావడంతో పట్నం వదిలి పల్లెలకు నగరవాసులు వెళ్తుండడం వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. పంతంగి టోల్ ప్లాజాను యాదాద్రి జిల్లా అడిషనల్ ఎస్పీ చేబ్రోలు లక్ష్మీనారాయణ, ట్రాఫిక్ ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ జామ్ కాకుండా సుమారు 150 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు. నిన్న ఒక్కరోజే 2 వైపులా కలిపి సుమారు 58,000 వాహనాలు వెళ్లాయన్నారు. ప్రతి 3 సెకండ్లకు వాహనం కదిలే విధంగా హ్యాండ్ స్కానర్లను పెట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా పంపిస్తున్నామని ఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు. సికింద్రాబాద్ జీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిసిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో నగరవాసులు గ్రామాలకు వెళ్లేందుకు జీబీఎస్ బస్టాండ్కు చేరుకుంటున్నారు. ఒక్కసారిగా ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి. బస్సుల్లో సీట్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.